దైవజనులకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎలీషా అండి. ఇండియా, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి జిల్లా, భీమవరం. నేను ఈస్ట్ గోదావరి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం ఉన్నది. అక్కడ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జీప్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాను. అక్కడ పనిచేస్తూ ఉండగా నా 2 కిడ్నీలు పాడైపోయాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలామంది దైవ సేవకులు, విశ్వాసులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు కిడ్నీలు బాగవుతాయి అని చెప్పేసి చాలామంది చెప్పేవారు. మేము పూర్తి విగ్రహారాధికులని ఎక్కడెక్కడికో స్టేట్ నల్ల బట్టలు వేసుకొని 40 రోజులు గోదావరిలో స్నానం చేసి అక్కడ కూడా వెళ్ళి వచ్చాము. అయ్యప్ప గుడి అంటారు, అన్నింటినీ కూడా తిరిగి వచ్చాము. కానీ ఆ కిడ్నీలు పాడైనప్పుడు నాకు 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, తల్లి తండ్రి ఉన్నారు. ఎవరో ఒకటి కిడ్నీ సూట్ అవుతుంది కదా అని చెప్పేసి చాలా ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళాం. హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ అని. నా భార్య పేరు మీద పొలం ఉంటే అది కూడా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. 5 నెలలు గడిచిపోయిందండి. కిడ్నీ ఎవరిది సూట్ అవ్వట్లేదు, బ్లడ్ గ్రూప్ సెట్ అవ్వట్లేదు. వస్తున్నారు, చూపించుకుంటున్నారు, వెళ్తున్నారు. కాళ్ళు, చేతులు, మొహం, పొట్ట ఇంత ద్రావణి ఉబ్బిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నాకు 2 అబ్బాయిలండి. వాళ్ళు చాలా చిన్న వయసు. వాళ్ళు 7వ తరగతి చదువుతున్నారు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు నేను, నా భార్య ఆ హాస్పిటల్లో ఆ బెడ్ మీద పడి ఏడుస్తూ ఉన్నాం. అయ్యో, వీళ్ళు చిన్నపిల్లలు, నేను మరణిస్తే వీళ్ళు ఎవరు చూస్తారు అని చెప్పేసి ఎంతో దుఃఖంతో కన్నీటితో ఏడుస్తూ ఉన్నాం. అదే సమయంలో హాస్పిటల్కి ఒక పాస్టర్ గారు వచ్చారండి. అప్పుడు మేము మనసు ఇచ్చి ఆ దైవ సేవకుని పిలిపించుకుని, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అంటే వారు ప్రార్థన చేశారండి. ఆ రాత్రి ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడారు. సీతామహాలక్ష్మి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కిడ్నీ సూట్ అవుతుందని చెప్పేసి ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడారు. మా నాన్నగారు అక్క కూతురండి ఆవిడ కూడా మందిరానికి వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ప్రభువా, ఇవో నీ కుమారుడికి నా కిడ్నీ కనుక సూట్ అవుతే నీకు సాక్షిగా జీవిస్తాడు అని చెప్పేసి ప్రార్థనాపూర్వకంగా వచ్చి నాకు కిడ్నీ ఇవ్వడం జరిగిందండి. 96వ సంవత్సరం మార్చి 21న ఆమె కిడ్నీ తీసి నాకు ఇక్కడ ఫ్రంట్ ఎదురా వచ్చారు పొట్టలో. ఆ పాడైన కిడ్నీలు 2 అలాగే ఉన్నాయి, తీయలేదు. అవి డ్యామేజ్ అవుతేనే తీస్తారట, లేకపోతే తీరట, అలాగే ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి చాలా బాగా సెట్ అయిందండి. మరి నాతో కూడా ఒక 6 ఆపరేషన్ అయింది. ఒక్కొక్కరికి 15 లక్షల దాకా అయింది. 6 కూడా చాలా కొద్ది వ్యవధిలోనే వారు చనిపోయారు. ఈ భూమి మీద లేదు. దేవుని మహాకృపను బట్టి నన్ను మీ అందరి మధ్యలో సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అయితే దేవుని కృప ఒక మనిషి మీద ఉంటే ఆ వ్యక్తి ఎంత జగడగలంలో కొరిగిపోతున్నా నా యేసయ్య ఆయన అభయహస్తంతో పైకి లేవనెత్తుతాడు. నా దగ్గర ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని, ఒక స్పెషలిస్ట్ నర్సుని కూడా పెట్టారు. యూరిన్ వెంటనే సంచయితే పెట్టారండి. కానీ యూరిన్ సంచిలోకి వెళ్ళడం బయటకు వచ్చేస్తుంది, పరుపంతా తడిసిపోతుంది. డాక్టర్ గారు, నేను మత్తులో ఉన్నా, డొక్కు ఇవ్వండి, యూరిన్ వస్తుంది, డొక్కు ఇవ్వండి అంటే వాళ్ళు వచ్చి చూడని కూడా చూడలేదు. నీకు సంచి పెట్టారయ్యా యూరిన్ వెళ్ళడానికి, నువ్వు డొక్కు అంటావేంటి, అదంటావేంటి అని చెప్పేసి నిర్లక్ష్యం చేశారు తప్ప వచ్చి కనీసం నన్ను కూడా చూడాలి. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు ఇంకా వేరే 7-8 మంది వాళ్ళు ఒక బృందం కింద ఉదయాన్నే వచ్చి
నన్ను శిక్షిస్తారు. అప్పుడు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు రామ వెంకట సత్యనారాయణ. సత్యనారాయణ ఏంటి ఏమైంది నీకు అంటే, ఏమోండి డాక్టర్ గారు డొక్కు ఇవ్వండి అంటే, డొక్కు ఇవ్వలేదు, యూరిన్ ఇలా పట్టుకుంటా తడిసిపోయిందంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. దిస్ కేస్ ఈజ్ నాట్ సక్సెస్, దిస్ కేస్ ఈజ్ ఫెయిల్యూర్, ఇతడు బ్రతకుడు, సరిపోతాడు అని చెప్పేసి నాకు తగిలించిన పైపు యూరిన్ వెంటనే తగిలించిన పైపుని వెంటనే లాగి అవతల పారేసి ఇంకొక పైపు కొత్తది కనెక్షన్ ఇచ్చారు. అప్పుడు 20,000 ml యూరిన్ వెళ్ళాలంటారు వాళ్ళ దృష్టిలో. అలా వెళ్తే అది సక్సెస్ అయినట్లు లెక్కట. ఎప్పుడైతే ఆ సంచి తీసి ఇంకో సంచి పెట్టారో యూరిన్ చాలా స్పీడ్గా బాగా వెళ్తుంది. అయితే డాక్టర్లు వాళ్ళు నిర్లక్ష్యం వల్ల నేను నిజంగా దేవుని కృపను బట్టి బ్రతికేది తప్ప లేకపోతే నేను బ్రతికేవాడిని కాదన్నమాట. అప్పటి నుంచి కూడా నేను 97వ సంవత్సరం నుంచి 97లో నేను హోసన్నా మందిరం రక్షణ తీసుకుని హోసన్నా మినిస్ట్రీలోనే ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాను. దైవ సేవకులు నన్ను ఎక్కడికైనా సరే తీసుకెళ్తూ ఉంటారు, నా సాక్ష్యం చెప్పిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద చోట్ల వెళ్ళి నా సాక్ష్యం చెప్తూనే ఉంటాను. పిల్లలిద్దరూ వాళ్ళు 7వ తరగతి చదువుతున్నారు కదా, వాళ్ళు చదివించాలని నా ఆశ. నేను చదువుకుంటానంటే నా తల్లిదండ్రులు చదివించలేకపోయారు. మాది చాలా పేద కుటుంబం అండి, వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు మా డాడీ మమ్మీ గారు అందరూ కూడా. అయితే పొలం పనులు తీసుకెళ్ళి ఉన్నాను. పొలం పనులు నేను చేయలేను అని వచ్చేసి చిన్న కారు ట్యాక్సీ స్టాండ్లో పెట్టేవారు. కారు కడిగితే ఒక 2 రూపాయలు ఇచ్చేవారు, ఇంకో కారు కడితే ఒక 2 రూపాయలు ఇచ్చేవారు. అవి తీసుకుని ఇంటికి వెళితే భోజనం ఉండేది కాదు. మా తల్లిదండ్రులు అలాగా ఆ రోజులు అలాంటివి అన్నమాట. ఆ టైంలో నేను డ్రైవర్గా నేర్చుకుని డ్రైవర్ అయ్యి ఆ యొక్క గవర్నమెంట్ జాబ్లో నేను చేరడం జరిగింది. 79వ సంవత్సరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను అనమాట. ఇప్పటికి 33 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. అయితే పిల్లలిద్దరిని కూడా చదివించాలని ఆశపడి ప్రభువుని అడిగేవారు. లేచి నేను నా భార్య ఏడుస్తూ అడిగేవాడు, ఈ అప్పులు బాకీలన్నీ తీరిపోవాలి, ఈ పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలి ప్రభు అని ప్రభువుని అడిగాను. ఆయన పాదాలు పట్టుకొని అడిగాను. పిల్లలిద్దరిని కూడా దేవుడే చదివించుకున్నాడు. వాళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, పెద్ద అబ్బాయి మధు బయటకు వెళ్ళాడు. చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. చాలా పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినాయి. పెద్ద అబ్బాయి వాడికి ఒకే ఒక అమ్మాయి ఉందండి, మొత్తం 3 జాబులే. వాడు భార్యాభర్తలిద్దరూ సెంట్రల్ గవర్నమెంట్, ఆ అమ్మాయి డెల్టా ఎంప్లాయ్ చేస్తుంది. 5 కోట్ల రూపాయలు ఇస్తాము, మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోండి అని. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి. అలాగా పరిశుద్ధమైన వివాహం అయితే మేము చేసుకుంటాం, లేకపోతే మేము చేసుకోండి. లేదండి మీరు పెళ్లి చేయండి, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోండి అన్నారు. మాకు అలాగ కుదరదని చెప్పి పరిశుద్ధమైన వివాహం చేశాం. ఇద్దరికీ కూడా 1 రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. పిల్లలిద్దరికీ కూడా 1 రూపాయి కూడా కట్నం తీసుకోకుండానే పరిశుద్ధమైన వివాహం చేస్తామండి. అలాగా దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించాడు. హాస్పిటల్లో 10 లక్షల రూపాయల దాకా నాకు అయ్యింది. అయినా దేవుడే తీర్చేస్తాడు. అక్కడ ఇండియాలో మాకు కారు కూడా ఇచ్చారు. ఇక్కడ బాబు వాళ్ళకి కూడా కార్లు ఇచ్చారు. చిన్న అబ్బాయి కూడా హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాడండి. అలా ఇప్పుడు నా కిడ్నీ ఇచ్చిన ఆమె కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కూడా చాలా పరిపూర్ణంగా దేవుడు ఇచ్చాడు. వాళ్ళ బిడ్డలు కూడా ప్రయోజకులు అయ్యారు. వాళ్ళకి మ్యారేజీలు జరిగినాయి. మా అబ్బాయికి కూడా మ్యారేజ్ జరిగిన మా ఇద్దరు అబ్బాయిలకి కూడా చెరొక పాపని దేవుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు అబ్రహాం పాస్టర్ గారు, ఎస్టీ పాస్టర్ గారు వస్తున్నారని తెలిసి మేము ఫోన్ చేసి పాస్టర్ గారికి అన్నీ అడిగే వివరాలు అప్పుడు చెప్తే అడ్రస్ ప్రకారంగా మేము అక్కడికి రావడం జరిగింది. మరి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక